ఐయుఐ ట్రీట్మెంట్ అంతా కరెక్ట్‌గా అయినా ప్రెగ్నెన్సీ రావడం లేదా? ఎందువల్లనో తెలుసుకోవాలని ఉందా? నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి ఫ్రమ్ ఈషా ఐవీఎఫ్. సో, పేషెంట్స్ అడిగే క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, ఎగ్ గ్రోత్ అనేది కరెక్ట్‌గా అయింది. ఎగ్ రిలీజ్ కూడా అయింది. యాక్టివ్ స్పెర్మ్‌ని మీరు ఓవ్యులేషన్ అయిన రోజు కరెక్ట్‌గా పెట్టారు కదా! అయినా ప్రెగ్నెన్సీ ఎందుకు రావడం లేదు? సో, ఇది మనము కరెక్ట్‌గా అసలు రీప్రొడక్షన్ ప్రాసెస్ అర్థం చేసుకుంటే, మనకు ఐయుఐలో ఎందుకు 100% సక్సెస్ ఉండదు అనేది అర్థమవుతది. సో, ఎగ్ గ్రోత్, ఎగ్ రిలీజు, రైట్ టైమ్‌లో స్పెర్మ్ పెట్టడం అనేది ఓన్లీ ఒక 20% ప్రెగ్నెన్సీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. రిమైనింగ్ 80% ఏదైతే న్యాచురల్‌గా జరగాలో, అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చినా ఐయుఐ ఫెయిల్ కావచ్చు. సో, ఆ 80% ఏంటి? రిలీజ్ అయిన ఎగ్ అనేది మంచి క్వాలిటీ ఉండాలి. తర్వాత మనము ఇన్సెమినేట్ చేసిన స్పెర్మ్‌లో కరెక్ట్ స్ట్రక్చరు, కరెక్ట్ క్వాలిటీ ఉన్న స్పెర్మ్ వెళ్ళి ఎగ్‌ని ఫెలోపియన్ ట్యూబ్‌లో ఫెర్టిలైజ్ చేయాలి. ట్యూబ్స్ ఓపెన్ ఉన్న ట్యూబ్స్ అనేవి ఈ స్టెప్ జరగడానికి అనుకూలంగా హెల్తీగా ఉండాలి. తర్వాత అక్కడ ఫార్మ్ అయిన ఎంబ్రియో కూడా హెల్తీగా ఉండాలి. అండ్ ఆ ఎంబ్రియో వచ్చి యుట్రస్‌లోకి ఇంప్లాంట్ కావడం. అంటే యుట్రస్ ఆ ఎంబ్రియోని తీసుకోవడం. ఇది కూడా కరెక్ట్‌గా జరిగితేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతది. కాబట్టి ఐయుఐ ట్రీట్మెంట్‌లో మనము ఎక్కడ చేయించుకున్న 15-20% సక్సెస్ రేట్ ఉంటుంది. 80% న్యాచురల్‌గా జరగాలి.